మనసారా నీ స్తుతినే పాడెదా, ఆరాధించెదా నిన్నే. మనసారా చదమా నీ స్తుతినే పాడెదా, ఆరాధించెదా నిన్నే. మనసారా నీ స్తుతినే పాడెదా, ఆరాధించెదా నిన్నే. మనసారా నా శ్వాసలో నీ నామమే, నా శ్వాసలో నీ నామమే. నీవేగా యేసయ్యా, నీ స్తుతినే పాడెదా, ఆరాధించెదా నిన్నే. మనసారా నీ స్తుతినే పాడెదా, ఆరాధించెదా నిన్నే. మనసారా చెప్తామా, నీ నామమే మహనీయము, నీ నామమే పరిశుద్ధము, నీ నామమే శ్రేష్టము, నీ నామమే పవిత్రము. యేసయ్యా, నీ స్తుతి నేను పాడతానయ్యా, నిన్నే ఆరాధిస్తానంటే మనమందరం హృదయపూర్వకంగా చేద్దామా. నీ నామమే పరిశుద్ధము, నీ నామమే శ్రేష్టము, నీ నామమే పవిత్రము. నీ నామమే మహనీయము, నీ నామమే పరిశుద్ధము, నీ నామమే శ్రేష్టము, నీ నామమే మరొకసారి నీ నామమే పరిశుద్ధము, నీ నామమే పరిశుద్ధము, నీ నామమే శ్రేష్టము, నీ నామమే పవిత్రము. నేను వెళ్ళే ప్రతి స్థలమందు నీ స్తుతి గానమే చేయాలి. నేను వెళ్ళే ప్రతి స్థలమందు నీ స్తుతి గానమే జరగాలి. లోకరక్షకుడా యేసయ్యా నీవే, లోకరక్షకుడా యేసయ్యా నీవే, లోకరక్షకుడా యేసయ్యా నీవే, లోకరక్షకుడా యేసయ్యా నీవే. నీవేగా యేసయ్యా, నీ స్తుతినే పాడెదా, ఆరాధించెదా నిన్నే. మనసారా చెప్తామా, నీ స్తుతినే పాడెదా, ఆరాధించెదా నిన్నే. మనసారా నా ప్రతి స్థితిలో నీ సన్నిధి కావాలయ్యా, నా ప్రతి క్రియలో నీ నామమే మహిమపరచబడాలయ్యా. జీవనాధారము నీవేనయ్యా, నీవేగా నీవేగా ప్రభు.
మనమందరం అదే రీతి లేచి పడదామండి. ఈ ఉపవాస ప్రార్థనలో నిజంగా ఎంతమంది వాక్యము చదువుతున్నారండి? హృదయపూర్వకంగా మీ చేతులు ఎత్తి చూపు.